सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. అన్నీ ఉన్నా మనం భగవంతుని ఎందుకు ఆరాధించాలి? మనకు ధనం ఉన్నది, పిల్లలంతా బాగున్నారు, ఏ కష్టాలు లేవు. అయితే భగవంతుని ఎందుకు ఆరాధించాలి అన్న ప్రశ్నకు శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. స్వామి సమాధానము: నాయనా విను, మనం మరణించిన తర్వాత జీవుడు మర్త్యలోకంలో నుండి ప్రేతలోకంలోకి వెళ్తాడు. ప్రేతలోకంలో 10 రోజులు విచారణ జరుగుతుంది. అక్కడ మన కర్మ ఫలాలను నిర్ణయిస్తారు. 1 పుణ్యకర్మలకు జీవుని స్వర్గలోకమునకు పంపుతారు. 2 పాపకర్మలకు జీవుని నరకలోకమునకు పంపుతారు. 3 మిశ్రమ కర్మలకు జీవుని పితృలోకానికి పంపుతారు. పై లోకాలలో ఈ జీవుని ఉతికి పాప ప్రక్షాళనము చేసి పంపుతారు. తర్వాత కర్మశేషంతో మర్త్యలోకంలో మరలా పుడతాడు. ఆ లోకాలలో ఎంత ఉతికినా ఇంకా కొంత కర్మశేషంతో మర్త్యలోకంలో ఆ జీవుడు ఒక పసిపాపగా పుడతాడు. ఈ లోకంలో పెరుగుతూ మరలా కొంచెం కొంచెం కర్మలు పెంచుకుంటాడు. చేసిన కర్మలే ఫలాలను ఇస్తున్నాయి. కనుక దేవుణ్ణి ఎందుకు భజించాలి అంటే, కర్మఫలం తప్పనప్పుడు ఇంకా దేవుణ్ణి ఎందుకు భజించాలి అని సందేహం. ఇది ప్రశ్న. నాయనా, నీ సందేహం తీరాలంటే అసలు ఏమి జరుగుతున్నదో నీకు పూర్తి అవగాహన కావాలి. అప్పుడు నీకే అంతా బోధపడుతుంది. కనుక శ్రద్ధగా విను, తర్వాత నీకే బోధపడుతుంది. సంతృప్తి చెందుతావు. ఎవరు చేసిన కర్మఫలాలను వారే అనుభవించాలి. ఇది సత్యము. మనం చేసే కర్మల యొక్క తీవ్రతను బట్టి మనం చేసే కర్మఫలాలకు వెంటనే ఫలితాలు వస్తూ ఉంటాయి. కొన్ని కర్మఫలాలు ఆ లోకంలో అనుభవించాలి. మిగిలిన కర్మఫలాలతో మళ్ళీ పుడతాడు. భగవంతుడు ఇట్లు సమయ ఏర్పాట్లు చేస్తున్నాడు. నిరంతరం తీపి తినినా ఎట్లు వెగటు వేస్తుందో అట్లే దుఃఖం తర్వాత దుఃఖం వచ్చినట్లయితే ఎలా భరించలేని బాధ కలుగుతుందో అని భగవంతుడు జీవుని సౌకర్యం కోసమే జీవులందరికీ కర్మచక్రం చక్కగా ఏర్పాటు చేశాడు. సుఖము తర్వాత దుఃఖము, తర్వాత సుఖము అలా ఏర్పాటు చేశాడు. భగవంతుడు మన కర్మఫలాలను మార్చి మార్చి జన్మచక్రం ఏర్పాటు చేశాడు. భగవంతుడు మనకు ఏర్పాటు చేసిన చక్రాన్ని మనం చక్కగా అనుభవించుచు భగవంతునకు మనం కృతజ్ఞులమై ఉండవలసి ఉండగా మనం ఏం చేస్తున్నామో చూడండి. సుఖాలు వచ్చినప్పుడు భగవంతునే మరిచిపోయి సుఖాలను అనుభవిస్తున్నాము. అయితే కష్టాలు వచ్చినప్పుడు జపాలు చేయించి కర్మఫలములను రద్దు చేయించుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. అంటే మన ఉద్దేశ్యం ఏమిటి? కర్మ సిద్ధాంతాన్ని సృష్టించిన పరమాత్మ మనము చేసిన కర్మ ఫలాలను రద్దు చేసి మనం చేయని మంచి ఫలాలను మనకి ఇవ్వాలనేగా. ఇది ధర్మమా? ఇది ఎట్లా కుదురుతుంది? స్వామి మన కర్మఫలాలను ఎలా రద్దు చేస్తాడు?
మనం చేయని పుణ్య ఫలాలను ఎలా ఇస్తాడు? అయితే స్వామి ఏం చేస్తాడు? మన పాపకర్మ ఫలాలను వచ్చే జన్మకు తోసివేస్తున్నాడు. వచ్చే జన్మలో ఉన్న సుఖాన్ని తగ్గించి ఈ జన్మలో ఇస్తున్నాడు. అయితే మనం ఏమనుకుంటున్నాము? మనం అజ్ఞానులమై మనం చేసిన పూజలు జపాల వలననే భగవంతుడు మన కర్మఫలాలను రద్దు చేశాడని భావిస్తున్నాము. మనం సంతోషిస్తున్నాము. కానీ నిజానికి భగవంతుడు మన కర్మఫలాలను రద్దు చేయలేదు, వచ్చే జన్మకు బదిలీ చేశాడు అంతే. పైగా దీని ఫలితం ఏమిటి? ఈ కష్టాలు వచ్చే జన్మలో వడ్డీతో సహా అనుభవించాలి. ఇక పుణ్యఫలం విషయం ఏమిటి? వచ్చే జన్మలోని పుణ్యఫలాన్ని తగ్గింపుతో ఈ జన్మకు బదిలీ చేశాడన్నమాట. రెండు వైపులా నష్టమే. కనుక మనం చేసే పూజల వల్ల ఆయన వేసిన తీర్పును మార్చమంటున్నామని అర్థము. ఇది మన అజ్ఞానం కాదా? భగవంతుని కళ్యాణ గుణాల వల్ల ఆకర్షించబడి సేవించాలి. అహం బేజ ప్రదఃపిత అను పరమాత్మ తన బిడ్డల కోసమే కర్మచక్రమును నిర్ణయించారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కనుక మనం చేసిన కర్మ ఫలాలను మనం అనుభవించవలసినదే, అంతే. కనుక మనం ఏ కోరికలు కోరరాదు. ఆయన మన కష్టాలు తీసివేయడు, మనం కోరిన సుఖాలు ఇవ్వడు. అయితే ఆయనను ఎందుకు పూజ చేయాలి అంటే భగవంతుని కళ్యాణ గుణాల వల్ల ఆకర్షించబడి ఆయనను ప్రేమించి సేవించాలి. మనం ఏ ఫలాలు స్వామి నుండి కోరరాదు. భగవంతునిపై అట్టి భక్తి మనకు ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఆయన మనుష్య శరీరం ఆవహించి అవతరిస్తాడు. అందుకే సంభవామి యుగే యుగే అన్నాడు గీతలో. త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా నరావతారము దాల్చి వచ్చాడు గదా. ప్రతి తరంలో స్వామి నరావతారంలో వస్తున్నాడు. భగవంతుని ఎందుకు ఆరాధించాలో తెలుసుకోవటం చాలా అవసరమే. భగవంతుని ఆరాధిస్తే ఆయనయే జీవుని సరైన సమయంలో ఆదుకుని నడిపిస్తాడు. ఏమీ ప్రతిఫలాపేక్ష లేని మహాభక్తుల పాపకర్మ ఫలాలను తాను ఆకర్షించి ఆయన అనుభవించి ముక్తులను చేస్తాడు. అది నరావతారంలోనే సాధ్యమవుతుంది. అట్టి భక్తులకు స్వామికి ఇన్ని సౌకర్యాలు ఉన్నవో వాళ్లకు కూడా అవే సౌకర్యాలు ఉంటాయి. స్వామి కలుగజేస్తాడు. వారికి పుట్టుట మరణ కష్టం ఉండదు. అట్టి భక్తులు మరణించినప్పుడు స్వామి వారితో వస్తాడు. యమధర్మరాజు ఎదురు వచ్చి విచారణ లేకుండా ఆ భక్తుని బ్రహ్మలోకానికి పంపుతాడు. ఇప్పుడు అర్థమైనదా భగవంతుని ఎందుకు పూజించాలో? ఇంకా విను. నీ కుమారులలో ఎవరైతే నీ ఆస్తిలో ఒక పైసా కూడా ఆశించక నీకు సేవ చేస్తాడో అప్పుడు నీవు సంతోషించి వాడికి నీ ఆస్తి రాసిస్తావు. అట్లే భగవంతుని నుండి ఏమీ ఆశించక నీ యొక్క సర్వస్వము ప్రాణములతో కూడా సమర్పిస్తావో అప్పుడు స్వామి సంతోషించి నీకు తనను తానే సమర్పించుకుంటాడు. బైబిలులో యేసుక్రీస్తు నేను శాంతి కొరకు రాలేదు, కత్తి తీసుకువచ్చాను, కుటుంబంలో కలహం పెడతాను అని అన్నాడు. కుటుంబంలో 2-3 కలహిస్తారు. తండ్రి కొడుకు, తల్లి కూతురు, అత్త కోడలు ప్రతిఘటిస్తారు. ఎందుకు? ఆ బంధాలు తెంపితే గాని నీకు భగవంతుడు చిక్కడు గనుక. అదే వేదములో ఏమని చెప్పబడి ఉన్నది? భగవంతుడు అందరికంటే ఎక్కువ అని తెలుసుకుని సర్వాన్ని తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమై ఉండాలి అని కదా. హనుమంతుల వారు, కన్నప్ప వీరిని చూడండి. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారు స్వామి నుండి ఏ ప్రతిఫలమూ కోరలేదు. స్వామి నీవే కావాలి,
నిన్నే నమ్ముకున్నాను అని సర్వస్వ శరణాగతి చేశారు. స్వామి కార్యంలో పాల్గొన్న హనుమంతుని చూడండి. అయితే మనం ఏం చేస్తున్నాము? ఏమంటున్నాము? స్వామి, ఈ తుచ్చమైన ధనాన్ని, ఈ తుచ్చమైన పిల్లలకు, బంధువర్గానికి ఇస్తున్నాము, కానీ పవిత్రమైన మా మనస్సును, హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాము అని అసత్యాలను పలుకుచున్నాము. స్వామిని మోసం చేస్తున్నాము. ఆలోచించండి. ఇది ఈ జగత్తులో జరిగే నగ్న సత్యం అవునా కాదా? విమర్శించుకోండి. కనుక స్వామి మనం ఏం చేస్తున్నామో సర్వం ఎరిగిన పరమాత్మ ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అని గీతలో చెప్పినట్లే చేస్తున్నాడు. అనగా ఎవరు నన్నే విధముగా సేవింతురో వారిని ఆ విధముగానే నేను అనుగ్రహింతును అని. కనుక మనం ఏమి చేశామో స్వామి కూడా అదే చేస్తారు. నీవు మాటలు అర్పిస్తున్నావు, స్వామి కూడా నీకు మాటలతోనే సమాధానం చెప్పుచున్నారు. నీవు రామాయణము చదువు. ఎక్కడైనా హనుమంతుడు ఒక దీపారాధన కానీ రామకోటి వ్రాయటం కానీ చూడలేదు. అయితే ఏం చేశాడు? నరాకారంగా వచ్చిన శ్రీరాముని గుర్తించి శ్రీరాముని కార్యంలో పాల్గొని క్రియాత్మకంగా ఆచరించాడు. స్వామి హనుమంతునికి భవిష్యత్ బ్రహ్మ పదవిని ఇచ్చారు. సృష్టి స్థితి లయాలను, సర్వాధికారాలను పూర్తిగా హనుమంతునికి ఇచ్చారు. వాల్మీకి రామాయణము ప్రమాణము. రాముని కార్యం తప్ప స్వకార్యం ఏమీ లేదు. తన గుండె చీల్చి రాముని తన హృదయంలో చూపించాడు. రాముని కళ్యాణ గుణములకు ఆకర్షించబడి స్వామి సేవ చేశాడు. కావున అలా చేసి తరించాలి. ఏ స్వార్థం ఉండకూడదు. కన్నప్ప తన కన్నులను పెకలించి స్వామికి సమర్పించి ధన్యుడయ్యాడు. ఇక్కడ కూడా నిష్కామ సేవ తప్ప ఏ స్వార్థమూ లేదు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.